ఏపీలో గ్రానైట్ పరిశ్రమ భవిష్యత్తుగా అగమ్యగోచరంగా మారింది. గ్రానైట్ పరిశ్రమల వద్ద పన్నులు వసూలు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏఎంఆర్ గ్రూప్ అనే సంస్థకు అప్పగించింది. ఈ కొత్త పన్నుల వసూలు విధానాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని సుమారుగా 1500కు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమానులు గత 10 రోజుల నుండి తమ ఫ్యాక్టరీలోని పనులను నిలిపేశారు. వీరికి సంఘీభావంగా చేమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమ అయిన ఎడ్స్ కటింగ్ ఫ్యాక్టరీ ఓనర్ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రానైట్ పరిశ్రమను నమ్ముకొని ఉన్న వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉందని పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని ఏఎంఆర్ గ్రూప్ సంస్థ పన్ను వసూలు విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్కి అనుకూలంగా ఎడ్జ్ కటింగ్ మిషన్ల సోదరులందరం ఒక చోట చేరి 1వ తారీఖు నుంచి ఫ్యాక్టరీ ఓనర్స్ మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏఎంఆర్ సంస్థకు వ్యతిరేకంగా ఏఎంఆర్ సంస్థ వాళ్ళు ఎక్కువ రాయల్టీ వసూలు చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందు మీద ఇప్పుడు డబుల్ అమౌంట్ వసూలు చేస్తున్నారని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారని వాళ్ళకు అనుకూలంగా ఫ్యాక్టరీ వాళ్ళ అసోసియేషన్కి అనుకూలంగా ఎడ్జ్ కటింగ్ వాళ్ళందరం మేము కూడా స్ట్రైక్ చేసి 1వ తారీఖు నుంచి వాళ్ళకు అనుకూలంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాము. నేను గత కొద్ది రోజుల నుంచి ఎడ్జ్ కటింగ్ని నిర్వహించుకుంటూ నాకు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నెంబర్ 100 అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్ మొత్తాన్ని దారాదత్తంగా ఏఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. దీనిని నిరసిస్తూ మన గత 15 రోజుల నుంచి చేమకుర్తిలో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్ అసోసియేషన్ వారు ఈ యొక్క వీళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా బంద్ చేయడం జరిగింది. దానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఈ చేమకుర్తి, మరిచెట్లపాలెం, ఏలూరు రోడ్డు, ఎల్ఐ నగరు, స్వాతి పెట్రోల్ బంక్ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్జ్ కటింగ్ మిత్రులందరూ కలిసి వారికి సంఘీభావం తెలుపుతూ మనం కూడా పెద్ద పరిశ్రమలకి చేదోడు వాదోడుగా మనం కూడా చిన్న పరిశ్రమ కాబట్టి వారికి అనుసంధానంగా మనం కూడా స్వచ్ఛందంగా నిలిపివేద్దామని వీరంతా మాట్లాడుకొని స్వచ్ఛందంగా నిలిపివేయడం జరిగింది. నేను ఇక్కడ ఎడ్జ్ కటింగ్ ఒకటి పెట్టుకొని బతుకు తెరువు తీస్తున్నాము. ఈరోజు పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు ఏఎంఆర్ సంస్థ వచ్చినందుకు ఎక్స్ట్రా పెనాల్టీ కట్టమన్నందుకు వాళ్ళు బంద్ చేశారు కాబట్టి వాళ్ళ సంఘీభావంగా ఈరోజు ఎడ్జ్ కటింగ్ యూనియన్ తరపున మొత్తం బంద్ చేశారు. ఈరోజు ప్రభుత్వం ఈ సమస్యని ప్రభుత్వం ఎట్లా వసూలు చేస్తుందో ఆ విధంగానే పేమెంట్ వసూలు చేయాలి. వాళ్ళు కానీ ఎక్స్ట్రా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఫ్యాక్టరీని బంద్ చేశారు. నేను ఎడ్జ్ కటింగ్ అనేటువంటి ఒక చిన్న మిషన్ ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఒక 300 నుంచి 400 మంది వరకు ఇదే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మేమనే వాళ్ళతో పాటు ఒక్కొక్క చిన్న పరిశ్రమ తరపు నుంచి ఇద్దరు వర్కర్లు కానీ, 4 వర్కర్లు కానీ, 5 వర్కర్లు కానీ అందరూ దీంతోనే పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కావున ఇక్కడ జరుగుతున్న ప్రధాన అంశం ఏంటంటే గత 10 రోజుల కిందటి నుంచి గ్రానైట్ యాజమాన్యం అంటే పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు అంటే మా ఉద్దేశం ఏంటంటే పెద్ద ఫ్యాక్టరీ అంటే మాకు ఇక్కడ గ్రానైట్ పెద్ద ఫ్యాక్టరీ అంటే కటింగ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అనమాట. ఆ ఫ్యాక్టరీల కింద ఒక 15 రోజుల నుంచి మూతపడడం జరిగింది. కారణం ఏమని ఆలోచించగా జీవో 100 అంటే గవర్నమెంట్ పునరుద్ధరించినటువంటి జీవో 100 ప్రకారం ఏఎంఆర్ అనే కంపెనీకి పన్ను వసూలు అని చెప్పి ఒక కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ సరే వాళ్ళ కింద బతికేటువంటి మాలాంటి చిన్న పరిశ్రమలకు కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వసూలని కట్టడం అనేది ఇబ్బందికరమైన విషయం కాబట్టి పెద్ద ఫ్యాక్టరీల వాళ్ళు గత 15 రోజుల నుంచి ఫ్యాక్టరీని బంద్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము కూడా చిన్న ఫ్యాక్టరీ అనగా చిన్న ఎడ్జ్ కటింగ్లు వాటికి సంబంధించి వర్కర్లు కావచ్చు దాని మీద ఆధారపడే బతికే